హలో మామ, ఈరోజు ఏదైనా డే 37 మామూలుగా స్టార్ట్ అవ్వలేదు. పొద్దున్నే మాధురి గారి మాస్ వార్నింగ్తో హౌస్ అయితే కనుక ఫుల్గా దద్దరిల్లిపోయింది. అస్సలు ఇంతలా దద్దరిల్లిపోయింది అంటారా బాబు అని చెప్పి నిజంగా ఆవిడ ఏదైనా ప్లాన్ మీద వచ్చారా, కావాలని అందరి మీద గొడవ పెట్టుకుంటున్నారా ఏంటని చెప్పి హాట్ టాపిక్గా ఉండిపోయింది మామ. నిన్న చూసుకుంటే ఏమో బర్నీ కానీ నాన్న నాన్న అని బాండ్ పెట్టుకుంటున్నాం అని చెప్పి తనుజాతో అక్కడక్కడ మాటలు చెప్తుంది. దీని తర్వాత దివ్య మీద అసలు ఫస్ట్ రాగానే ఆవిడ మీద గొడవ అయితే పడిపోద్ది అనమాట. సంజన గారితో గొడవ, దివ్య గారితో గొడవ, మళ్ళీ ఈరోజు దివ్య గారితో గొడవ, సంజన గారితో గొడవ. యాక్చువల్లీ గొడవకి కారణం ఫస్ట్ సంజన గారితో మాధురి గారు ఎందుకు గొడవ పడ్డారో ఏంటో డీటెయిల్గా చెప్తాను మామ. వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మామ. ఈవినింగ్ అయితే కనుక ఈరోజు 37th డేలో అసలు ఒక్కొక్కళ్ళు చర్చలు పెట్టారు మామ ఒక్కొక్కళ్ళతో. ఈరోజు నిన్నైతే కనుక ఎవరు మెర్జ్ అవ్వలేదు హౌస్ మేట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళతో. సో ఈరోజు అసలు మన డిమాన్ పవాడు ఆయిషాతో డ్యాన్స్ చేశాడు మామ. అసలు నాకైతే కనుక ఫుల్ నవ్వు వచ్చేసింది. పాపం రీతు చౌదరి అయితే మామ అసలు అల్లాడిపోయిందమ్మ పిల్ల, అల్లాడిపోయిందమ్మ బిడ్డ. పక్కనే ఉండి ఇమాన్యుల్ అన్న సడ్డాయిలు వేస్తూ ఉంటాడు అనమాట. వాడిపోయే పువ్వా నీకు రగలెందుకే, తోటమారి నీ తోడు ఉండని, అమ్మ చూడాలి నిన్ను నన్ను చూడాలి. రైట్, ఓకే, ఇక పాటలు పాడే సమయం కాదు మామ. ఇక కంపెనీ మనం ఏంటంటే ఫుల్గా స్కిట్లాగా వెళ్ళిపోవాలా. సో ఇలా నడిచింది గరంగా హౌస్ అయితే కనుక. ఈరోజు అయితే కనుక నామినేషన్స్ మామూలుగా లేవు మామ. ఖచ్చితంగా మీకు నచ్చిన వాళ్ళకి నామినేషన్స్ అయితే స్టార్ట్ చేసేసేయండి, ఎక్కడ డిలే చేయొద్దు. మనం అయితే కనుక డిలే చేయకుండా వీడియోలకి ధన్ అని చెప్పి వెళ్ళిపోదాం మామ. సో ఈరోజు మనం చెప్పుకునే కంటెంట్ చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది. అసలు మాధురి గారి యొక్క కంటెంట్ ఏంటి, ఆవిడ హయం అనుకుని హౌస్లోకి ఎంటర్ అయ్యారు. దాని తర్వాత ఆవిడ ఎక్కువగా బర్నీ గారి మీద నాగపాములా ఎందుకు పుసకొట్టి పగబట్టారనమాట. నాన్న నాన్న అని చెప్పి నాన్న 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 నువ్వు ఎంత మంచివాడు నాన్న అని చెప్పి సాంగ్ కూడా ఉంది కదా. నాకైతే నాన్న నాన్న అంటే ఆ సాంగ్ గుర్తొస్తుంది. సో మనం లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం మామ. సో ఈరోజు వీడియో అయితే కనుక మార్నింగ్ డే 37లో అయితే కనుక ఒక రేంజ్లో ఉండబోతుంది అనమాట. సో అదేంటో డీటెయిల్గా మీకు ఎక్కడ బోరు కట్టకుండా డీటెయిల్గా చెప్పేస్తాను. సో మాధురి గారి మాస్ వార్నింగ్తో హౌస్లో అందరూ షాక్ అయిపోయారనమాట. అసలు ఏంటంటే కనుక ఫస్ట్ గొడవ అయితే కనుక సంజన గారికి మాధురి గారికి స్టార్ట్ అయింది మామ. అసలు ఏం జరిగిందంటే కనుక వాష్రూమ్స్లో మాధురి గారు అయితే కనుక స్టిక్కర్స్ ప్యాకెట్స్ అక్కడ పెట్టేశారంట. ఆ ప్యాకెట్ ఎవరో దొబ్బేశారు. ఆవిడెవరో తెలుసుగా దొబ్బేసేది ఇంట్లో అన్నీ, మన సంజన గారు దొబ్బేశారు మామ. ఆ విషయం ఇమాన్యుల్ కూడా తెలుసు. బట్ ఇమాన్యుల్ చెప్పకుండా మాధురి గారు అడిగితే లేడీస్ మ్యాటర్ నాకేం తెలిసిద్ది మేడం, నాకెలా తెలిసిద్ది, నేను అబ్బాయిని కదా, నాకెలా తెలిసిద్ది అని చెప్పి మొదలెట్టాడు. సో ఎవరి తప్పు ఉంది, ఎవరి మిస్టేక్ వల్ల అసలు ఇంత పెద్ద రచ్చ జరిగిపోయింది అనమాట హౌస్ డే 37 అయితే కనుక అని చెప్పి మనం డీటెయిల్గా ఎక్కడ స్లిప్ అవ్వకుండా అండ్ దాని తర్వాత ఓవర్లాప్ అవ్వకుండా డీటెయిల్గా వీడియో అయితే చెప్దాం మామ. సో మామ నువ్వు లైక్ కొట్టు. నేనైతే కనుక సుత్తి అని చెప్పట్లా, మ్యాటరే చెప్తున్నా. ఖచ్చితంగా లైక్ కొట్టాలి మామ. ఇంత కష్టపడి వీడియో చేస్తాం మామ, లైక్ కొట్టు మామ. కొట్టకుండా చూడకు. సబ్స్క్రైబ్ కూడా కంపల్సరీ చేయి మామ, ఓకేనా. మనకి చాలా సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే మామ మనకి చాలా స్ట్రెంత్, వీడియో కూడా వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. నేను ఎప్పుడు చెప్పే డబ్బానే, బట్ చెప్పుకోవాలి మామ. నా గురించి నేను చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటారు. చూడండి ఇక్కడ వీడియోకి వెళ్ళిపోతాను, ఇక్కడ లేట్ చేయకుండా. సో అమ్మాయిలకి అడగాల, అబ్బాయిలకి అడగాల. ఇక్కడ చూడండి, అమ్మాయిలకి అడగాల, అబ్బాయిలకి అడగాల అని చెప్పి అంటుంది ఎవరంటే కనుక సో మన మాధురి గారు అనమాట. ఇమ్ము గారు మీరు అబ్బాయిలకి అడగాల, అమ్మాయిలకి అడగాల అని చెప్పి అడుగుతుంది అనమాట. సో ఇమాన్యుల్ కూడా అంటారు మీరు ఎవరిని అడగాలి మేడం, నేను అబ్బాయిని కదా అమ్మాయిని కదా అడగాల్సిందని చెప్తారు. స్టార్ట్ చేశారు గొడవ. ఎవరితో? సంజన గారితోనే గొడవ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇది ఒక ప్రాంక్ మామ. ప్రాంక్ని కొంచెం గొడవ రేంజ్లో తీసుకెళ్తారు అనమాట. సో మీ స్టిక్కర్స్ నాకు ఎందుకు, నావి నాకు ఉన్నాయి కదా. సంజన గారితో చెప్తాను అనమాట, మీ స్టిక్కర్స్ నాకు ఎందుకంటే నా దగ్గర బొచ్చుడు అన్నాయి ఏంటి, మీని పెట్టుకున్న తొక్క తోలు మీ అన్న ఇదే, మీ గోల్డ్ స్టిక్కర్లా కాదు అన్నట్టు చెప్తాను అనమాట. సో ఆల్రెడీ మీకు దొంగ అనే మెడలో వేశారు కదా. ఆల్రెడీ మీకు బిగ్ బాస్ దాని తర్వాత నాకు సార్ కలిసి దొంగతనం ఇలా చేస్తానని చెప్పి గుడ్లో వేయించారు అని చెప్పి మెడలో వేశారు. సిగ్గులేదు, అయినా మీకు సిగ్గులేదు అన్నట్టుగా చెప్తాను అనమాట. సో ఇంకా మీకు అదే పని, ఇంకా వేరే పని ఏం లేదా? ఇంట్లో అంతమంది ఉన్నామండి, ఇంత దొంగతనాలు చేసుకుని తిరిగితే ఇంట్లో మీకు అదే పని ఏమో, మాకు ఆ పని మాత్రం కాదు. మీకు సిల్లీగా ఉండొచ్చు, కామెడీగా ఉండొచ్చు, నేనైతే కనుక చాలా సీరియస్గా తీసుకుంటాను. ఎంత వరకైనా వెళ్తాను మీకు రకంగా ఇవ్వకపోతే అని చెప్పి ఆవిడ ఏదైనా తగ్గొట్టి చెప్పేది అనమాట.
సో ఇంకా మీకు అదే పని. దాని తర్వాత కామన్ సెన్స్ లేదా, బేసిక్ సెన్స్ లేదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మన మేడం గారు అయితే కనుక ఆవిడ్ని మామూలుగా తిట్టరనమాట. తిట్టి తిట్టకుండా తిట్టేస్తూ ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మీకు దొంగ అని మెడలు వేశారని చెప్పాను. సంజన నేనేమైనా మీ పనే మీ పియనా అంటుంది అనమాట. సో నేను ఏమైనా పియానా, మీ స్టిక్కర్లు ఎక్కడ పెట్టారో, సాక్స్లు ఎక్కడ పెట్టారో, షూలు ఎక్కడ పెట్టారో అని నేను తీసుకురావడానికి కాదు కదా, మీ పియాన్ కాదు కదా, అలాంటప్పుడు నాకెందుకు చెప్తున్నారు అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇమ్ముకి కూడా గట్టిగా చెప్తుంది నా స్టిక్కర్స్ నాకు కావాలని చెప్పి. ఇమాన్యుల్కి పాపం ఏంటి మేడం నేను ఎందుకు తీస్తాను మేడం మీ స్టిక్కర్లు, నాకేమన్నా ఇదే మేడం, తీసి మాత్రం సంజనానే మేడం, బట్ నేను మాత్రం అబ్బాయిని మేడం, ఆవిడ అడగండి మేడం అమ్మాయి కదా అని చెప్పి చెప్తాడు అనమాట వాడు. నాకు అసలు కామెడీగా లేదు అసలు అంటుందన్నమాట మార్ని గారు. నాకు అసలు కామెడీగా లేదు, ప్రాంక్గా కూడా లేదు. మీరు దయచేసి నా స్టిక్కర్లు ఇచ్చేస్తే నాకు మంచి, లేకపోతే కనుక కత్తి తీసుకుని ఒక్కొక్కరిని రప్ప లాడి ఇచ్చేస్తానని చెప్పి వార్నింగ్గా చెప్తాను అనమాట. సో అది నా డ్యూటీ కాదు అంటుందన్నమాట. సో ఎవరు మాధురి. ఇక్కడ చూడండి మాధురిగా చెప్తానమాట, నీ లగేజ్ మొత్తం చెత్తలో వేస్తా అంటుందన్నమాట మాధురిగా అనమాట. నీ లగేజ్ మొత్తం చెత్తలో వేసి పడేస్తాను, నువ్వు నా దగ్గర వేషాలు దొబ్బమాక, ఇమ్మీడియట్గా నాకు ఎక్కడ ఉన్న స్టిక్కర్లు తెచ్చేసి ఇచ్చేసే అంటదనమాట. సో ఇక్కడ మాధురి గారు ఎవరు చెప్పట్టు చెత్తలో పడేయండి, లగేజెస్ గురించి చెత్తల గురించి పడదామని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారనమాట. సో మాధురి ఎవరు చెప్పరు వాళ్ళ బట్టలని నేను చెత్తలో పడేస్తానన్నమాట. మాధురి చిన్నప్పటి నుంచి మీరు దొంగేనా అని అంటుందన్నమాట మన ఈవిని పాపం. సో యాక్చువల్లీ ఇక్కడ కంటెంట్ ఏంటంటే మామ, మెయిన్గా సంజన గారి మిస్టేక్ 100% ఉంది, మనం చెప్పుకోవాలి. సంజన గారి మిస్టేక్ ఎందుకు ఉందని చెప్తున్నానంటే కనుక, ఆల్రెడీ మన నాగ్ సారు, బిగ్ బాస్ అందరూ కలిసి నువ్వు దొంగతనం చేయ మాకు తల్లి అని చెప్పి ఆల్రెడీ దొంగ బోర్డు, ఇంట్లో దొంగలు ఉన్నారని జాగ్రత్తగా వేసిన, ఏమాత్రం కొంచెం బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా అలా స్టిక్కర్స్ చీప్గా ఎత్తేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు మామ. ఖచ్చితంగా మీకు ఎంతమందికి నచ్చలేదు మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. అలా చేయడం 100% రాంగ్. నువ్వు ప్రాంక్ చేయి, ఏం చేయి, ఏదన్నా ఉంటే. సో హౌస్లో ఒక 3-4 డేస్ వెళ్ళాక ఆ రోజు ఆల్రెడీ దివ్య నిఖిత గారి మీద వచ్చిన కొత్తలోనే తన బట్టలన్నీ తీసి దాచేసింది. ఇప్పుడు ఈవిడ కొంచెం సీరియస్ పర్సన్ కాబట్టి అట్లీస్ట్ చిన్న వస్తువు స్టిక్కర్లు తీసి దాచిపెట్టింది అనమాట. సో ఇలాంటివి నువ్వు ఆల్రెడీ చేసుకుంటా వెళ్తే ఇంకా హౌస్లో నామినేషన్స్లో ఉన్నాము సుమన్, భరణి, పెద్ద కూతురు, చిన్న కూతురు, పేర్లు తెలియదు కదా, దివ్య నిఖిత, తనుజ, రాము, సుమన్ అన్న, వీళ్ళ 5 ఒక ఫ్యామిలీ, డి మనభవన్ అనమాట. వీళ్ళందరూ 6 నామినేషన్స్లో ఉన్నారు మామ. సో నామినేషన్స్లో ఉన్న వాళ్ళ గురించి కూడా ఒక వీడియో చేస్తాను డీటెయిల్గా. సో ఇక్కడైతే కనుక ఆవిడ చేసింది అయితే కనుక 100% మిస్టేక్ అని చెప్పి నాకైతే డీటెయిల్గా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి తర్వాత ఏం జరిగిందో. మాధురి గారు చిన్నప్పటి నుంచి మీరు దొంగేనా, ఏండి మీరు దొంగేనా, దొంగ బూతులు ఏం పోవా మీకు, ఎందుకంటే అలా చేస్తారని చెప్పి చెప్తుంది అనమాట. సో సంజన డోంట్ కమ్ పర్సనల్, మీరు పర్సనల్గా రావద్దు మేడం, నేను చిన్నప్పటి నుంచి దొంగ అని చెప్పి మీకు ఏమైనా చెప్పానా, మీరు ఎందుకు పర్సనల్గా వస్తున్నారు, మరి మీరు ఎందుకండి నా బొట్టులో ఎన్ని తీయడం, నేను పర్సనల్గానే వస్తా, ఏం చేస్తాను మీరు ఏమన్నా చెప్తారా చెప్పండి అని చెప్పి చెప్తాను అనమాట. సంజన మీరు మాధురియా బిగ్ బాసా, నేను బిగ్ బాసే అండి. మాధురి బేసిక్ కామన్ సెన్స్ లేదు అంటుంది, తెలియదా మీకు అసలు చెత్తలో ఎలా పడేస్తారు, బేసిక్ కామన్ సెన్స్ లేదా మీకు, చెత్తలో ఎలా పడేస్తారండి, ఒకళ్ళు పెట్టుకునే వస్తువు ఒకళ్ళు వాడుకునే వస్తువు మీరు చెత్తలో ఎలా పడేస్తారు, బేసిక్ కామన్ సెన్స్ లేదా అని చెప్పి కరెక్ట్గా ఫైర్ అవుతుంది అనమాట ఆవిడ. మీరు ఇవ్వకపోతే హౌస్లో చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటుందన్నమాట మాధురి గారు. ఫేస్ చేద్దామండి, చాలా ఫేస్ చేశాను నేను, ఇదంతా ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా చెప్తాను అనమాట సంజన. బేసిక్ మీరు ఇవ్వకపోతే కనుక హౌస్లో మినిమం టు మినిమం కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేయాలండి అని చెప్తాను అనమాట. నవ్వుకుంటానే ఉంటారు, తిట్టుకుంటానే ఉంటారు. సో నాతో ఇక్కడ చూడండి, నాతో మామూలుగా ఉండదమ్మా అంటదనమాట మాధురి. నేనైతే ఇచ్చి పడేస్తాను, నాతో మామూలుగా ఉండదు, నాతో పెట్టుకోవద్దని చెప్తుంది అనమాట. ఎప్పుడు దొంగతనం తినడం అదే నా పని, వేరే పని ఏం లేదా, ఎప్పుడు దొంగతనం చేయడం, దొంగగా దొంగిలించి తినడం, ఇంకా వేరే పని ఏం లేదా. అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఫైట్ మామూలుగా లేదు మామ. నేను దగ్గర పీక్స్కి వెళ్ళిపోతాను అనుకున్నా, కాకపోతే 2 కర్రలు ఇస్తే టట్ట అని కొట్టేసుకునేవాళ్ళు అయితే కనుక. సో నాకైతే కనుక అది కరెక్ట్గా అనిపించలేదు. సో దీని తర్వాత అసలు నిజంగా పాపం ఇక్కడ మాధురి గారు తప్పేం లేదండి, సంజన గారిది మిస్టేక్ ఉన్నట్టు చెప్పి నాకైతే అనిపించింది. సో బేసిక్ కామన్ సెన్స్ లేదని చెప్పి చాలాసార్లు అంటుంది అనమాట. దీంతో పాటుగా నేను చూసా
ఎప్పుడు దొంగతనం చేయడం తినడమేనా, నేను ఇంట్లో ఉన్నప్పుడు చూశాను, అట్లీస్ట్ మీరు ఇంట్లో ఉన్నప్పుడు చూశారు కదా, ఎంటర్టైన్ చేశారు కదా, అంటే నేను మంచిగా చేస్తున్నాను కానీ చెప్తాను అనమాట. సంజన చూశారుగా, ఎంటర్టైన్మెంట్ చేశారు కానీ చెప్తాను అనమాట. సంజన ఇలా చెప్తాను అనమాట, మీరు గొడవ పడటానికి చూస్తున్నారు, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అని చెప్పి చెప్తాను అనమాట. మీరు గొడవ పడడానికే చూస్తున్నారు మేడం, నేను వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, మీరు మారరు, నేను ఆల్రెడీ నిన్న చూశాను, మొన్న చూశాను, ఈ రోజు చూశాను, వచ్చినప్పటి నుంచి మీరు ఖచ్చితంగా గొడవ పడాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నారు మేడం, వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో లేరని చెప్పి చెప్తుంది అనమాట. సో మాధురి దొంగ అనే బోర్డు మీరు క్యారీ చేయాలి అని అంటారనమాట. సో ఇక్కడ చూడండి, మాధురి అంటదనమాట, దొంగ అనే బోర్డు మీరు క్యారీ చేయాలండి, సో ఇంకా లాభం లేదు, మీరు దొంగతనం ఇలా చేస్తూనే ఉన్నారు కాబట్టి యూజ్ లేదు, సో మీరు అని చెప్పి చెప్తారనమాట. సో నెక్స్ట్ సంజన, మీరు ఇమ్ము, మాధురి, సాయి, కళ్యాణ్, దివ్య గ్రూప్ మీట్ పెడతారనమాట. యాక్చువల్లీ మీరు దొంగ కాబట్టి మీరు ఆల్రెడీ కెప్టెన్సీ బోర్డులో ఉంటారు కదా, సో ఆ కెప్టెన్సీ బోర్డులో కూడా ఏదైతే ఆ దొంగ బోర్డు ఉందో అది కూడా పెట్టుకొని మీరు ఉండాలి మేడం, అప్పుడే మీకు కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్తాను అనమాట. సో ఇక్కడ గ్రూప్ మీట్ పెడతారు, ఇదే టాపిక్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తనుజాకి, డీమాన్కి అనమాట. సో ఏంటి మేడం స్టిక్కర్ తీసేయడం, మరి 2 వర్డ్స్ కాకపోతే మరి నాన్సెన్స్గా ఉంది ఆవిడ అని చెప్పి చెప్తారనమాట. సో వాళ్ళు చెప్తారు, తనేమో పడేదో అలా అంటారనమాట. సో వాళ్ళు మేడం తనే అలా ఏం పడేదిలే మేడం, చిల్లర పని చేస్తూ ఉంటుంది కానీ, బట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిదే ఆవిడ పొద్దున్న నుంచి సాయంత్రం అందరికీ అన్నం తినిపించడానికే ఉంది, బిగ్ బాస్ కూడా అందుకే అపాయింట్మెంట్ చేశారంటే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అనమాట. సో దివ్య అందరినీ అడుగుతుంది ఏం వంట చేయాలో అని చెప్పి. ఇక్కడ చూడండి మామ, అసలు ఒక్క రేంజ్లో గొడవ అయ్యిందా అరే బాబు అన్నట్టు ఉంటుంది అనమాట. అసలు ఇక్కడ గొడవ అవ్వడానికి కారణం ఇక్కడైతే కనుక ఖచ్చితంగా మన మాధురి గారు ఓవర్ యాక్షన్ మామ. ఆవిడైతే కనుక నాకు ఇక్కడ చాలా ఓవర్ చేశారనిపించింది. దివ్య నిఖిత తప్పేం లేదు, యాజ్ ఏ సూపర్వైజర్గా ఉన్నప్పుడు ఎవరికి ఎంత పెట్టాలి ఏంటని చెప్పి ఆవిడ ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడు ఆవిడ యొక్క రెస్పాన్సిబిలిటీయే. ఆ రెస్పాన్సిబిలిటీలో ఉన్న పర్సన్కి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆవిడైతే కనుక మాధురి గారు అంత పొగరుగా అంత ర్యాష్గా ఆవిడ మాట్లాడే విధానం నాకైతే కనుక నచ్చలేదు మామ. నీకు మామ నచ్చకపోతే కామెంట్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయ మామ. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే నేను మాటలు నీకు కూడా అనిపిస్తుంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్గా సింక్ అయితే మీకు నాకు ఒక లైక్ మాత్రం కొట్టు మామ, సబ్స్క్రైబ్ కూడా చేయ మామ. ఇక్కడ ఈ టాపిక్లో ఏం నడిచిందో ఏంటో డీటెయిల్గా చెప్తాను మామ. దివ్య తురి చేద్దామని చెప్తా, అంటే తురి అంటే బీరకాయ అని చెప్తా, బీరకాయ కర్రీ చేద్దామని చెప్పి చెప్పుకుంటాం అనమాట. సో అక్కడ స్టిక్కర్స్ గొడవ అయితే ఓవర్, స్టిక్కర్స్ అవన్నీ కొట్టుకున్నారు కదా, అది ఓవర్ అయిపోయింది. సో ఫైనల్గా కిచెన్లో అందరూ ఉండి ప్రిపేర్ చేస్తూ ఉంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. దివ్య అండ్ కళ్యాణ్, తనుజ ఒక చోట ఉంటారనమాట. సో దివ్య చెబుతుంది గౌరవ్కి పద్దాక కిచెన్లోకి రాకు అని చెప్పి అనమాట. నువ్వు పద్దాక కిచెన్లోకి ఎందుకు వస్తావు, నీకేం పని, ఇక్కడ పక్కెళ్ళి ఆడుకో బాబు, ఏ బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా అని చెప్తా ఉంటారు అనమాట. దీని తర్వాత ఇమ్ము, ఎన్ని రోజులకి నేను రాము గారిని చిన్నపిల్లోడు అని అనుకున్నాను, అసలు రాముని చిన్నపిల్లోడని ఎందుకు అనుకున్నాడని చెప్పి ఇక్కడ టాపిక్ చెప్తాను చూడు మామ. రాము నేను నామినేషన్స్లో సంజన గారి మీద పెట్టిన పాయింట్స్ అంతా ఇంత కాదు మామ. అసలు ఈ మనోడి దగ్గర అంత సబ్జెక్ట్ ఉందా, అంత నాలెడ్జ్ ఉందా, ఆడేటో వస్తాడు ఆడేమో ఆటలు అట్టిగా అలా కూర్చోమని చెప్తాం, బట్ ఆడు మనం చెప్పుకున్న పాయింట్స్ అన్ని విని మైండ్లో పెట్టుకొని ఆట ఆడుతున్నాడు. ఆడు మామూలుగా ఆడట్లేదు ఆటకి ఇమాన్యుయల్కే మైండ్ పోయిందని చెప్తే మీరు అర్థం చేసుకోండి మనోడు ఏ రేంజ్లో ఆట ఆడుతున్నాడు. ఇమాన్యుయల్కే మైండ్ బ్లాక్ అయిపోయిందంట. చూడండి ఇక్కడ చెప్తాను. సో బాబోయ్ అసలు వాడు పెట్టిన పాయింట్స్, అసలు వాడి మీద ఉన్న ఒపీనియన్ దెబ్బకి చేంజ్ అయిపోయింది నాకు. ఎందుకంటే కనుక ఇమాన్యుయల్ పక్కనే రామ ఉన్నాడు అనమాట. ఆడు పెట్టే పాయింట్స్, చెప్పే పాయింట్స్ అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పి అన్నట్టుగా మనోడు ఫీల్ అయ్యాడు అనమాట. సో ఇక్కడ రీతు అండ్ సాయి కూడా ఉంటారు. రాము గురించి చెప్తుందనమాట. రీతు, మాతోనే ఉండి మాకే పెట్టాడయ్యా రాము, మాతోనే ఉండి మాకే పెట్టాడయ్యా ఐస్, మాకు తెలియలేదు అసలు అన్నట్టు చెప్తానమాట. సో ఇక్కడ ఆయేష వస్తుంది లిప్ బామ్ కోసం. ఏంటి నేను రాగానే ఆపేశారు అంటుందన్నమాట రీతుని. ఏంటి మేడం నేను రాగానే ఆపేశారా ఏంటి, నేను సీరియస్ ఏమైనా మాట్లాడుకున్నారా ఏంటి, నేనంటే చెప్పారా అంటే నేనంటే చెప్పారా నేను చెప్పారా అని చెప్పి చెప్తానమాట. సో దీని తర్వాత ఇమ్ము తింగరోడ్లా చేస్తున్నాడు అనుకున్నా నేను. చూడండి ఆ మాట ఎందుకు చెప్పాను చూడండి. అండ్ ఇమ్ము భరణి గురించి చెప్తున్నాడు, 2 వీక్స్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఉండే విధానం జనాలకే చూస్తున్నారని చెప్తాను అనమాట. సో ఇక్కడ ఎవరి గురించి అంటే కనుక ఇమ్ము భరణి గురించి చెప్తున్నాడు అనమాట. 2 వీక్స్ ఎలా ఉన్నాడు ఆయన, ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన,
జనాలకే తెలిసిద్ది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో అని చెప్పి ఇక్కడ మామ అల్టిమేట్గా ఒక పాయింట్ చెప్పుకోవాలా. ఇక్కడ భరణి బాండ్స్తో ఉన్న వాళ్ళకి మమ్మీ బాండ్స్తో పడట్లేదు మామ. మమ్మీ బాండ్స్ ఎవరంటే ఎవరు చెప్తాను చూడండి. ఇమ్ము, సంజన, రీతు, డీమాన్, కళ్యాణ్ న్యూట్రల్. నాన్న బాండ్స్ ఎవరంటే కనుక తెలుసుగా మీకు. నాన్న, చిన్న కూతురు, పెద్ద కూతురు, చిన్న కొడుకు, చిన్న బ్రదర్. వీళ్ళ 5 పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా చూసుకుంటే భరణి గారికి, దివ్య గారికి, తనుజ గారికి అల్టిమేట్గా హౌస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ముగ్గురు అంటే కనుక యాంటీ మామ, ఫుల్ పక్కా యాంటీ. ఇదైతే కనుక 100% లీక్ మ్యాటర్ అనమాట. సో భరణి అన్న గుడ్ టాస్క్లో ఏదో షో అన్నట్టుగా చెప్తాడు. అండ్ సంజనాకి, భరణికి, రాముకి జరిగిన డిస్కషన్ చెప్తుందనమాట ఇక్కడ ఇమాన్యుల్కి అయితే కనుక. తనకి హెల్త్ బాగోకపోతే వేరే రూమ్లో పడుకున్నా అంటే తను ఓన్ డిసిషన్ తీసుకోకుండా భరణిని అడిగిన విషయం అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. అమ్మ కెప్టెన్గా ఉండి వాళ్ళని అడగడం అంటే, అదే ఒక అమ్మాయి నేనైతే కనుక ఎంత ఫీల్ అవుతున్నా అని చెప్పి తను ఆలోచించుకోలేదు చేశాడు. అదే ఒక అబ్బాయి షోల్డర్ పెయిన్ అని చెప్తే అదే భరణికి సపోర్ట్ చేస్తాడా, నాకు చేయడా, అసలు ఎంత మాత్రం జస్టిస్ హ్యుమానిటీ లేదండి అని చెప్పి చెప్తారు. ఈ హ్యుమానిటీ అన్న మాట గుర్తుపెట్టుకోండి మామ. ఈ హ్యుమానిటీ అనే వర్డ్ నామినేషన్స్లో పెద్ద రచ్చరంబలు అయింది. నామినేషన్స్ మన టైప్లో మాట్లాడేటప్పుడు దాని గురించి చెప్తాను నేను. సో రాముగాడు ఏమైనా సిచ్యువేషన్లో వచ్చాడులే పిచ్చోడ్లా వింటాడులే అనుకుంటాం. ఇది మాట మన ఇమాన్యుల్ చెప్తున్నాడు అనమాట. బట్ రాముగాడు మనం మాట్లాడిన మొత్తం వింటాడు, డేంజర్ వాడితో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటాను అనమాట. శ్రీజ టాపిక్ చెప్తున్నారు ఇక్కడ. నువ్వు వెళ్తే ఎవరు లేచి వెళ్తారు, ఇక్కడ శ్రీజ గురించి చెప్తున్నాను అనమాట. నేను వెళ్తే ఎవరు లేచి వెళ్ళరు, శ్రీజ వెళ్తే అందరు లేచి వెళ్తారు, ఎందుకంటే తను అంత స్ట్రెంత్ ఉన్న క్యాండిడేట్ అని చెప్పి చెప్తా ఉంటాను అనమాట. నేను వెళ్తే వెళ్ళిపోతారు గ్రూప్గా ఉంటే అనే ఫీల్ అవుతుంది అనమాట. ఇమ్ము సంజన విషయం చెప్తున్నాడు, తన ఫోటో తీసి పెట్టండి. రైట్, ఓకే. సో దివ్య అండ్ మాధురి మధ్య మళ్ళీ గొడవ. అబ్బాబ్బా ఏమైనా ఫైర్ మామ. ఆవిడ తినేదే ఎంత సరే అని చెప్పి లైట్ తీసుకుంటూ పోయేదిగా. ఆవిడ తిన్నదే ఎంత అని చెప్పి లేదు, నాతో నేను ఆల్రెడీ గొడవ పెట్టుకుంది ఫుడ్ దగ్గర పొద్దున్నే. నేను ఖచ్చితంగా ఈరోజు అయితే గొడవ వేసుకోవాల్సిందే, అటో ఇటో తాడో పేడే తేల్చేస్తా అన్నట్టుగా ఆవిడైతే కనుక ఈ అమ్మ తగ్గేదిలే, ఏమైతే అదే ఇది ఇచ్చి పడేయాల్సిందే మామ ఈరోజు అన్నట్టుగా ఆవిడైతే కనుక బిహేవ్ చేసింది. చూడండి అసలు మామూలు ఉండదన్నమాట మామ. ఇక్కడైతే కనుక రచ్చ రంబోలా అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి, దివ్య అండ్ మాధురి మధ్య మళ్ళీ గొడవ. నేను ఒక్క అమ్మాయినే, అయినో నేను కూడా ఒక అమ్మనే. సో ఎక్కువ తిన్నా అనుకుంటున్నావా? ఎక్కువ నేను తిననే, ఎక్కువ తిన్నాను అనుకుంటున్నావా? నేను అలా ఏం తినలేదు, నాకు తెలిసి ఎంత తినాలో. నేను ఆల్రెడీ చపాతీ కూడా చేసినప్పుడు నేను లిమిటెడ్గానే తిన్నాను, ఒక్క చపాతీనే తిన్నాను, ఒక దోశ తిన్నాను. నువ్వు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? తగ్గు అన్నట్టుగా మాట్లాడతాను మామ. ఇలా అయితే మాట్లాడలేదు, ఏం మాట్లాడు చూడండి నేను చెప్తాను. సో అరవడానికి వచ్చిన దగ్గర నుంచి అరవకండి, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. గొడవ పడాలా అయితే మొత్తం తినేయండి, నేనేం మాట్లాడనని చెప్తాను అనమాట. పెద్ద గొడవ. నాకు రేషన్ మేనేజర్, నాకు అడగాల్సిన రైట్ ఉంది, నేను అడుగుతా. నేను రేషన్ మేనేజర్ని నేను అడుగుతాను, తప్పే ఉంది, నాకు ఆన్సర్ చేయాలి. నువ్వు ఈ రోజు కాక మొన్న వచ్చావు, నువ్వేంటి హౌస్లోకి వచ్చి హడావుడి చేస్తున్నావు, నువ్వు తగ్గి ఉండాలని చెప్పి దివ్య నిఖిత అవుతారు, మారుద్దితో మాట్లాడదు. సో దివ్య ఇలా అంటదనమాట. సంజన గారితో ఇక్కడ మ్యాటర్ ఎంత తిన్నాం అనేది కాదు, మ్యాటర్ ఏంటంటే కనుక మేనేజర్కి చెప్పకుండా ఎందుకు తిన్నాం. ఒక మేనేజర్ లెవెల్లో ఆవిడ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆవిడ చెప్పి తినాలి. నేను ఆవిడతో మాట్లాడినండి, నిన్న గొడవ అయిన దగ్గర గురించి నేను ఆవిడతో మాట్లాడని చెప్పి క్యాప్టెన్కి చెప్పాను, కావాలంటే కనుక క్యాప్టెన్ అడుక్కోండి అని చెప్పి చెప్తాను అనమాట ఆవిడ. సో మేనేజర్కి చెప్పకుండా తినడం తప్పే కదా అంటదనమాట. మాధురి నా టోన్ ఇంతే, నేను ఇలాగే చెప్తాను, నా టోన్ ఇంతే, నువ్వు ఇష్టమైతే మాట్లాడు, కష్టమైతే వదిలేసి, నా టోన్ ఇంతే అని చెప్తాను అనమాట. నేను ఇలాగే మాట్లాడతా, మాధురి గారు ఇలాగే మాట్లాడతా, నేను అసలు తగ్గేదేలే ఏమాత్రం ఉన్నా సరే. మీకు ఇష్టం లేకపోతే యూ కెన్ గో, నీకు నచ్చకపోతే నువ్వు దొబ్బేసేయి. దివ్య కర్రీ ఎంత వేసుకుంటాను కదా, కర్రీ చూసుకుని తినండి అని చెప్తాను అనమాట. సో దివ్య మీకు రైట్ లేదు నన్ను అడగాలి అని, సో మీకు రైట్ లేదు నన్ను అనడానికి, నాకు రైట్ ఉంది మీ మీద అడగడానికి అని చెప్తాను అనమాట అక్కడ దివ్య. సో దివ్య ఫుడ్ తినడం మానేయండి మేడం, ఎవరు తినమన్నాడు? మానేస్తా, ఫుడ్ తినమని మానేస్తా. ఈరోజు నేను వండను,
నువ్వు ఖచ్చితంగా నీ పోస్ట్ ఏదైనా మారేదాకా నేను ఏదైనా ఫైట్ చేస్తాను, ఇది మాత్రం ఫైనల్. బట్ ఆవిడ కాళ్ళ మీద నుంచోలేదు. సంజన గారు ఆ రోజు అయితే నుంచో చూస్తే అది సూపర్ అనిపించింది నాకైతే కనుక. ఆ రేంజ్లో కూడా జరిగిద్దని ఎక్స్పెక్ట్ చేసామా, బట్ జరగలేదు. సో దివ్య ఫుడ్ తినడం మానేయండి మేడం, మానేయండి. ఎవరి కోసం చేస్తున్నారు ఇదంతా? ఎవరి కోసం చేస్తున్నారు? మా కోసం ఏమైనా చేస్తున్నారా అని చెప్తాను అనమాట. సో దివ్య నన్ను అడగకుండా హౌస్లో కామన్ ఫుడ్ నన్ను అడిగితే తినాలి, నన్ను అడగకుండా తినడానికి లేదు, నన్ను అడిగే తినాల్సిందే. లేకపోతే కనుక సుమ్ము అయిపోద్ది, ఇచ్చి పడేస్తా అని చెప్తాను అనమాట. సో కళ్యాణ్ ఫుడ్ మానిటర్ని కళ్యాణ్ని అడుగుతాను అనమాట, ఫుడ్ మానిటర్ని మార్చండి, నాకు ఆవిడకి పడట్లేదు, ఖచ్చితంగా మార్చాల్సిందే. మాధురి గారు అయితే కనుక మారుస్తావా సస్తా అని చెప్పి కూర్చుంటుంది అనమాట. దీని తర్వాత చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మామ. నేను కొంచెమే తిన్నా, సీన్ చేస్తున్నా ఎందుకు? నేను కొంచెమేగా తిన్నా, పెద్ద సీన్ చేస్తున్నా ఎందుకు? అంత సీన్ చేయాల్సిన నెసిటీ ఉందా? లేదు కదా, మరి ఎందుకు ఆ పిల్ల ఓవర్ యాక్షన్ చేస్తుందని చెప్తాను అనమాట. కళ్యాణ్ మీద కూడా బాగా ఎక్కేస్తుంది మాధురి గారు. కళ్యాణ్ మీద కూడా ఆల్రెడీ ఆ రోజు ఎక్కింది మామ. ఎక్కింది కాబట్టే మళ్ళీ మనోడు అలా ఏం మాట్లాడకుండా అలా ఉంటున్నాడు కాబట్టి మనోడు కూడా ఏమన్నా మనోడు సైలెంట్గా పడి ఉంటున్నాడు అక్కడ. మాధురి అవునండి, అది అసలు దివ్యతో మాట్లాడడం అసలు నాకు ఇష్టం లేదు. ఏమండి కళ్యాణ్ గారు, నాకైతే కనుక దివ్యతో మాట్లాడడం అసలు ఇష్టం లేదు. మీరు అమ్మాయిని ఆ పొజిషన్ నుంచి చేస్తారా, నేను వదిలేనా వంట చేయడం అని చెప్పి డీటెయిల్గా చెప్తాను అనమాట. సో దివ్య పర్సనల్గా మీ మీద నాకు బాండ్ అవసరంలా. అబ్బా ఇక్కడ మొదలైన బాండ్ కావాలా, పర్సనల్గా నాకు మీ మీద బాండ్ అవసరంలా వచ్చేసింది ఇక్కడ. మాధురి గారు నాకు అసలే అవసరంలా, నేను నాన్న బాండ్కి నాకు అవసరంలా. అసలు ఎలా చెప్తుంటా ఆవిడ, నాకు అసలు అవసరంలా, నాన్న అని చెప్పి నేనేమన్నా బాండ్ పెట్టుకున్నానా? పెట్టుకుంది ఎవరో? నాన్న అని బాండ్ పెట్టుకుంది ఎవరండి? నేనా? ఎవరు పెట్టుకున్నారో వాళ్ళు. నువ్వు పెట్టుకున్నావేంటి? నువ్వు కాదు కదా. సో మాధురి దివ్య గారిని ఏయ్ అని చెప్తే దివ్య ఏంటి అని చెప్పి చెప్తానమాట. మాధురి గేమ్స్ ఆడటం, దాని తర్వాత మాధురి ఇలా చెప్తాను అనమాట, గేమ్స్ ఆడటం వచ్చాం, బాండింగ్స్ గురించి రాలా అని చెప్తాను అనమాట. సో పుచ్చకాయల దొంగ ఎవరు అంటే భుజాలు తమ్ముకున్నారంట అని చెప్పి ఒక డైలాగ్ వేస్తాను అనమాట మాధురి గారు. సో కళ్యాణ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దివ్య నాకు ఇష్టం లేదు, ఆవిడని కిచెన్ నుంచి మార్చేసేయని చెప్పి డీటెయిల్గా చెప్పేస్తాను అనమాట. సో నేను ఇక్కడ నుంచి ఆవిడతో మాట్లాడను, కావాలంటే ఫుడ్ మానేస్తా, ఎన్ని డేస్ అయినా ఫుడ్ లేకుండా నేను ఉంటానని చెప్పి ఆవిడైతే కనుక కర్రాకండిగా తేల్చి చెప్పింది మామ. ఫుడ్ అవసరంలా, నేను ఫుడ్ తినకపోయినా నేను ఉంటాను, నాకు ఫుడ్డే కాదు, నేను కనుక అంత దూరంగా మాట ఫైట్ చేయడానికి వస్తే కనుక ఎంత దూరమైనా వెళ్తానట్టుగా చెప్తాను అనమాట. ఆవిడైతే కనుక ఫుడ్ లేకపోతే నాకు ప్రాబ్లం లేదు, కావాలంటే ఫుడ్ మానేస్తా, ఎన్ని రోజులైనా అలా ఉంటాను, నేను కావాలంటే కళ్యాణ్ని అడుగుతా, తినాలని చెప్పి ఏమైనా ఉంటే కనుక తను అడుగుతాను. కళ్యాణ్ సూపర్, చాలా ఓపిక్గా సర్లే అమ్మ ఏం లేదు వదిలేండి అన్నట్టుగా కొంచెం మేనేజ్ చేసుకుంటూ వస్తాడమ్మా సూపర్. ఇక్కడ రీతు అండ్ సంజన చెప్తుందనమాట, నేను అయితే 10 weeks వరకు ఇమ్ముతో ఉంటాను, నెక్స్ట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అని చెప్పి. ఆల్రెడీ వీళ్ళు హౌస్లోకి వచ్చినప్పుడే ఇమ్ముతో 10 weeks వరకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే తనతో నేను పోటీగా నుంచుంటాను, తర్వాత మాత్రం ఎట్టి రివర్స్ అయిపోతాం మనం చెప్పలేమన్నది చెప్తూ ఉంటారు. అక్కడ ఇమాన్యుల్ ఆల్రెడీ హైలైట్ చేసుకుంటూ ఉంటాడు, వింటానే ఉంటాడు అనమాట. తనుజ అండ్ దివ్య భరణి గారితో మనం ఉండటం, వాళ్ళు మమ్మల్ని ఏమనటం లేదు, పాపం భరణి గారిని అంటున్నాడు అనమాట. సో కళ్యాణ్ అందరికీ అడుగుతున్నాడు అనమాట దివ్య గురించి, నాకేం ప్రాబ్లం లేదుగా అని. నీకేం ప్రాబ్లం లేదు కదా, దివ్య నిఖిత అలా రేషన్ మేనేజర్గా ఉండడం అంటే అందరూ ప్రాబ్లం లేదని అంటారు, మరి మాధురి గారి మీద ఒపీనియన్ ఏంటని చెప్తే మాధురి గారి మీద కూడా నాకు ఒపీనియన్ ఏం లేదు, ఆవిడ ఉన్నా కూడా మంచిగానే చేస్తుంది, ప్రాబ్లం లేదని చెప్పి చెప్తానమాట. ఆవిడ ఫుడ్ కూడా చాలా మంచిగా వండుతుంది, ఆల్రెడీ ఈరోజు బిర్యానీ వండుతుందన్నమాట. అందరూ కుంభాలుగా మెక్కడానికి ఆవిడైతే కనుక హౌస్లో నుంచి తీయట్లేదు, ఎందుకంటే కనుక తను వంటలు ఎరక్కొట్టేస్తానమాట మాధురి గారు అయితే కనుక. దివ్య గురించి నాకేం ప్రాబ్లం లేదు కానీ అడుగుతాడు, అండ్ తను మెచ్యూర్డ్ బాగా ఆలోచన చేస్తుంది, సో తన గురించి ఏ ప్రాబ్లం లేదని ఇమాన్యుల్ చెప్తాడు అనమాట. దివ్య ఉండటం వల్ల నాకేం ప్రాబ్లం లేదు, మాధురి గారు వంట బాగా చేస్తున్నారు, లేట్ కూడా అవ్వటం లేదు అంటాడు ఇమాన్యుల్ అండ్ రీతు. ఓకే మంచి పాయింటే. కళ్యాణ్ దివ్యాని మార్చకపోతే నేను వండను తినను అని చెప్పి ఆవిడైతే కనుక మాధురి గారు ఖరాఖండిగా తేల్చి చెప్పేస్తుంది ఆవిడైతే కనుక, మీ అమ్మ తగ్గేద్దలే అన్నట్టుగా. సో దివ్యాని మార్చకపోతే తినను. రీతు నిన్న తప్పు జరిగింది రేషన్ మేనేజర్గా అని చెప్తుందన్నమాట. రైట్, ఇక్కడ పాయింట్ 2 నిమిషాలు మనం మాట్లాడగలమా. యాక్చువల్లీ నిన్న అసలు గొడవ జరగడానికి మూల కారణం మూల నక్షత్రం అన్నట్టుగా మూల కారణం వచ్చేసి మన మూలాస్తంభం దివ్య గారు మామ. యాక్చువల్లీ కిచెన్లో ఉన్న పర్సన్స్ మెయిన్ ఎవరంటే సుమన్ అన్న, డీమాను, దాని తర్వాత తనూజ, దాని తర్వాత మన మాధురి గారు.
సో ఆ టైంకి ఎవరు లేరు అని చెప్పి అక్కడ చూశారు. యాక్చువల్లీ ఎవరు లేరు అని చెప్పి మాధురి గారు స్నానానికి వెళ్ళి వచ్చి కూర్చున్నారు. ఆవిడ వచ్చే టైంకి ఎవరు లేరు. ఇక్కడ రేషన్ మేనేజర్గా ఉన్న దివ్య నిఖిత గారు ఏం చేయాలి, ఆవిడ యొక్క పని ఏంటి, రేషన్ ఏం చేయాలో ఏంటో ఆవిడకి వర్క్ అలకేట్ చేసి వెళ్ళాలి. అలా ఏం లేకుండా నీకు తెలుసుగా డిమాండ్, నీకు తెలుసుగా తనుజ మీరు ఉన్నారని చెప్పి నేను వదిలేసానని చెప్పి నీకు తెలీదా మరి, అలా చెప్పే ముందు నీకు తెలుసు అని చెప్పి నువ్వు అనుకోవాలిగా. నీకు తెలుసు కదా నువ్వు చెప్తావని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారుగా. సో ఆ పాయింట్ మామ. సో తన అలా దివ్య నిఖిత గారు తప్పు 100% నాకు సార్ అయితే కానీ ఖచ్చితంగా ఇది హైలైట్ చేస్తారు. మళ్ళీ కళ్యాణ్కి చెప్తుంది, నేను నాన్నతో మాట్లాడడం వల్ల పక్కన ఉన్న వాళ్ళ వల్ల బాండింగ్స్ దెబ్బతింటుంది అని చెప్పి చెప్తుంది అనమాట. అండ్ ఇమ్ము మమ్మీ అంటే తప్పు లేదు, మేమంటే తప్ప. ఈ పాయింట్ కరెక్ట్గా మామ చూడండి. సో యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన మాధురి గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మీరంతా ఒక బాండింగ్లో ఉన్నారు బర్నీ గారితో. జేమ్స్ బాండ్ లాగా బర్నీ బాండ్స్ అన్న పాండ్స్ వాటర్ లాగా ఆయన చుట్టూ అయితే కనుక మీరు అతుకుపోయి ఉన్నారు. సో ఇక్కడ మరి మా బాండ్ తప్పు అయితే అక్కడ ఇమాన్యుయల్ బాండ్ ఏంటి, తనైతే సంజనాని మమ్మీ అనడా, మరి అదేం లేదా. ఇక్కడ అసలు మొత్తం అంతటి కారణం ఇమాన్యుయలే. వాడే నాన్న అని చెప్పి అంతా ఎంటర్టైన్ చేయడం, అలా అనడం ఇలా అనడం వల్ల అసలు అలా చెత్త అయిపోయి ఇలా అయితే సృష్టించాడు మనోడే అని చెప్పి మెయిన్ కారణంగా అక్కడైతే కనుక అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తుంది. దాని తర్వాత బర్నీ గారు మీటింగ్ పెడతారు కళ్యాణ్కి. సో అదంతా బాగానే ఉంది. చేంజ్ ద కుక్ అని చెప్తారనమాట, చేంజ్ ద మానిటర్ ఆల్సో. భరణి బయట మాధురి, రమ్య, నిఖిల్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. సో స్లేట్స్ నేను వాళ్ళకి ఇచ్చాను ఆ రోజు, ఎవరెవరికి తనుజాకి ఇచ్చాను, సుమనానికి ఇచ్చాను. వాళ్ళు నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు స్టాండ్ తీసుకోకపోయినా నేనైతే కనుక వాళ్ళ గురించి స్టాండ్ తీసుకొని ఇచ్చాను. సో తర్వాత అనేది ఇంకా దేవుడే చూసుకుంటారని చెప్తాను అనమాట. సో టైం 2:38 అయింది. 2:38కి ఏం జరిగింది చెప్తాను. తనుజ అండ్ దివ్యకి పెద్ద గొడవ అయిపోద్ది అనమాట. సో తనుజ అండ్ దివ్యకి పెద్ద గొడవ ఏమైందో నేను డీటెయిల్గా చెప్తాను చూడండి. గొడవ ఇన్ ద సెన్స్ ఏంటంటే మామ, ఒకనొక స్టేజ్లో దివ్య నిఖిత ఆల్రెడీ ఇది మధ్యలో ఎంటర్ అయింది కదా. సో ఫస్ట్ నుంచి తనుజ ఉంది. సో నాన్నకి నేనంటే నేను ఎక్కువ, నువ్వంటే నువ్వు ఎక్కువ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నాన్నకి నా మీదే ప్రేమ, నాన్నకి నా మీదే ప్రేమ లేదు, అన్నయ్యకి నా మీదే ప్రేమ అని చెప్పి దివ్య. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళైతే కనుక కొంచెం నేను క్లారిటీగా వినలేదు మా ఆ టైంలో అయితే కనుక. సో ఏం జరిగిందో కొంచెం రాసుకున్నాను, చూసి చెప్తాను అనమాట. తనుజ అండ్ దివ్యకి పెద్ద గొడవ అయిందన్నమాట మాత్రం వాస్తవమే. అండ్ బెడ్ టాస్క్లో జరిగినది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది లైట్గా గేమ్ గురించి. బెడ్ టాస్క్లో నాన్న నాకు సపోర్ట్ ఇచ్చాడు, మరి నాకు ఇవ్వాలి కదా, ఆయన నాకెందుకు సపోర్ట్ ఇవ్వలేదు, మరి నీకు ఇచ్చాడు కదా. అంత పోల్చుకుంటే మరి బర్నీ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వే ఎక్కువ, నేను ఆలోచించుకుంటాను, నాకు మెచ్యూరిటీ మైండ్ ఉంది కాబట్టి నన్ను పడేశారు తప్ప దట్టు ఆయన వచ్చి ఏం పడేయలేదు, మిగతా వాళ్ళందరూ నన్ను నెట్టేశారు, నీ దగ్గరికి రాలేదంటే నువ్వు బాధపడతావు ఏడుస్తావు అని చెప్పి నీ దగ్గరికి రాలేదని చెప్పి చెప్తుంది అనమాట. సో భరణి గారు తనుజ అంటుందన్నమాట. సో ఇక నుంచి నా గేమ్ నేను ఆడతా అని చెప్పి చెప్తానమాట దివ్యతో మన తనుజ. సో టైం 3:07 అయింది. సో కళ్యాణ్ అండ్ దివ్య వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయినా వాళ్ళు ఏం పవర్స్ ఉన్నాయో నామినేషన్స్లో ఏమున్నాయి, ఎలా సేవ్ చేస్తారు అని చెప్పి ఆ టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళైతే కనుక ఆరెంజెస్ ఈటింగ్, అందరూ అక్కడ కూర్చొని ఆరెంజెస్ అని తాగుతూ ఉంటారు అనమాట. బిర్యానీ చేస్తారు మాధురి గారు, సూపర్ అండి ఆవిడ, మామూలు కాదు ఆవిడ ఓపికి దండాలు చేయాలన్నమాట. మన దగ్గర సలాం కొట్టాల్సిందే. భరణి ఇక్కడ ఎక్కిరిస్తూ ఉంటాడు అనమాట సంజన గురించి, ఇమ్ము గురించి. ఇమ్ము అసలు తన కోసం క్యాప్టెన్సీ టాస్కే వదిలేశాడు, అది ఇది అని ఆలోచిస్తున్నాడు. భరణి అసలు పక్క కన్నింగ్ అనమాట. ఇక్కడ చూడండి, వాళ్ళ మీద వీళ్ళ మీద భరణి మామూలుగా చాడీలు చెప్పట్లేదు అనమాట. ఇమాన్యుయల్ మీదే పెద్ద చాడీలు చెప్పేస్తున్నాడు ఇక్కడ అయితే కనుక. ఎంత ఇదిగా చెప్తున్నాడు చూడండి. అక్కడ ఉన్నప్పుడేమో లేదు ఇమాన్యుయల్ నువ్వే నాకు హౌస్లో ఫస్ట్ మిత్రుడివి అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడేమో ఇమాన్యుయల్ మీద చాడీలు చెప్తున్నాడు అనమాట. చూడండి, నేను ఇస్తే తను సాక్రిఫైస్ చేశాడు, నేను ఇస్తే నా టాపిక్ గురించి ఎవరు మాట్లాడగలేదు, మరి ఇమాన్యుయల్ కూడా ఇచ్చాడు తన గురించి ఎందుకు మాట్లాడగలేదు అని చెప్పి రెచ్చగొడుతున్నాడు అనమాట అక్కడ వాళ్ళని. సో భరణి ఫేవరెట్ ఎవరే అని చెప్పి అడుగుతారనమాట మాధురి గారు. సో భరణి ఫేవరెట్ ఎవరని చెప్పి మాధురి గారు అక్కడ అడుగుతారనమాట. సో ఇమ్ము అంటాడు ఆయన. చూడండి, ఇమ్ము అంటాడు చూడండి, ఆవిడ అన్నం ముద్దలో తినిపించడం తప్ప, ఎవరు సంజన గారికి అన్నం ముద్దలు తినిపించడం తప్ప ఆవిడ గేమ్ ఏం ఆడట్లేదు, నిజాలు మాట్లాడితే ఆవిడ కోపం వస్తుంది అని చెప్పి భరణి అని చెప్తాడు అనమాట. మాధురి ఇలా అడుగుతుందన్నమాట, సంజనాని నామినేషన్స్లో చేశారు బాగానే ఉంది భరణి గారు, మళ్ళీ మీరే లాకెట్ ఇచ్చి ఎందుకు వెనక్కి తెప్పించారని చెప్పి అడుగుతానమాట. మీరు మాస్క్ వేసుకొని ఆడుతున్నారా సింపతి కోసమా? మళ్ళీ ఆ రోజు నామినేషన్స్లో కూడా మళ్ళీ ఆ పాయింటే ఎత్తారు మీరు.
చూసే వాళ్ళకి మీరంటే లైక్ చేసేవాళ్ళు ఓకే, మీరంటే డిస్లైక్ చేసే వాళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుంది, అది మీకే డేంజర్ అని చెప్పి చెప్తారనమాట. సో ఇమ్ము రాము పూల్ దగ్గర డ్యాన్స్ చేస్తారనమాట, ఆయేషా ఫుల్ కామెడీ చేస్తారనమాట. ఇక్కడైతే బాగానే ఉంది. ఇక్కడ ఇమాన్యుల్ అయితే కనుక పాపం పూల్లో ఇసిరేస్తాడు అనమాట. గౌరవ్ అయితే కనుక రాము గౌరవ్ కలిసి అఖిల్ కలిసి అందరు పూల్లో పడేస్తారు పాపం. ఇమాన్యుల్ సారీ రా ఇమాన్యుల్ అని చెప్పి సంజన గారు చెప్తా ఉంటారు అనమాట. ఇక్కడ రమ్య వాళ్ళ డాడీ జరిగిన ఇన్సిడెంట్ ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. రమ్య ఎవరిని మన సాయితో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంట్లో ఇలా సిచ్యువేషన్స్ ఇలా ఫేస్ చేసాము, బాగా మంచి సిచ్యువేషన్ జరిగింది, మమ్మీ ఏమో డాడీ వాళ్ళ ఇంటికి నిద్ర చేయాలి అని చెప్పి కొంచెం బాధాకరమైన స్టోరీ అంతా చెప్పుకుండా వచ్చింది మామ. వింటేనే నాకే కొంచెం ఎలాగో కొంచెం గుండె తరుక్కుపోయినంత విషయం అయితే అయ్యింది. దీని తర్వాత సో చెప్తుంది మొత్తం సాయికి స్టోరీ అంతా బాగానే ఉంది. ఇక్కడ అందరూ కూర్చున్నారు హాల్లో. రమ్యకి ఉన్న సీక్రెట్స్ చెప్తుందా, మరి రమ్యకి ఉన్న సీక్రెట్స్ ఏంటో చెప్తుంది వాళ్ళకి, తనకి సాయికి చెప్తానే ఉంటుంది అంతా. రమ్య అయితే సుమన్ అన్నకి ఇస్తుంది. ఇక్కడ సూపర్ సుమన్ అన్న హ్యాపీ. రమ్య అయితే కనుక తనతో ఉన్న లగ్జరీ ఫుడ్ టాస్క్ ఏదైతే ఉందో అది సుమన్ అన్నతో షేర్ చేసుకోవాలని చెప్పి తనైతే కనుక డిసైడ్ అవుతుంది. ఎందుకంటే కనుక సుమన్ అన్న కొంచెం ఫుడ్డీ కదా కొంచెం అని చెప్పి ఆలోచన చేసి సుమన్ అన్నతో కనుక లైక్ చేసుకుంటుంది. అండ్ ఇమ్ము అండ్ భరణి ఫుల్ టాక్ అనమాట. అసలు బాబోయ్ అసలు ఇక్కడ చూడండి, సంజన గురించి మాట్లాడతాడు మ్యాటర్ నిన్న. దాని తర్వాత ఇమ్ము సూపర్గా చెప్తాడు నీ గేమ్ ఎక్కడ పోతుందో అని చెప్పి. రైట్ మామ, ఈ పాయింట్ ఏంటో నేను చెప్తాను చూడండి. అసలు ఇమాన్యుల్ చాలా మంచిగా ఆలోచించి భరణికి అయితే కనుక మంచి ఫేవర్ చేద్దామని చెప్పి, నీ గేమ్ అసలు ఏమీ లేదు, నువ్వు గేమ్ ముందులా లేదు, నీ గేమ్ అంతా పడిపోయింది, నువ్వు బాండింగ్స్లో పడిపోయి, నేను చెప్తున్నానని చెప్పి నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా పర్లేదు, నువ్వు బాండింగ్స్ దానిలో పడిపోయి నువ్వు ఆట నుంచి బయటికి కూడా రావట్లేదు, అలాగే ఉండిపోయింది నీ ఆట, నువ్వు ఆట బయటకు వచ్చి ఆడు, లేకపోతే కనుక నిన్ను ఇష్టపడే వాళ్ళు ఓకే, నిన్ను ఇష్టపడను అయితే కనుక నీ ప్రాసం ఖచ్చితంగా నీకైతే కనుక నామినేషన్స్లో డిసడ్వాంటేజ్ దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంది. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఆడు అని చెప్పి చెప్తాడు అనమాట. దాని తర్వాత నిన్న నేను సంజన గారితో మాట్లాడిన పాయింట్స్ ఏమైనా మిస్టేక్ ఉన్నాయని చెప్పి అడుగుతాడు అనమాట. ఇమాన్యుల్ స్ట్రైట్ అవే ఒక పాయింట్ చెప్తాడు అనమాట. నువ్వు సంజనాన్ని నువ్వు లాకెట్ ఇచ్చావు, ఒకసారి చెప్తే బాగుండు, 2-3 సార్లు చెప్పామన్నా, అన్నిసార్లు చెప్తే ఏమవుతుందంటే కానీ నువ్వు అంటే నచ్చేవాళ్ళకి కానీ నచ్చిన వాళ్ళకి అయితే కనుక ఏంటి ఇన్నిసార్లు చెప్పుకుంటున్నాడు, డబ్బా కొట్టుకుంటాడా అని చెప్పి అనిపిస్తాను, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి అని చెప్పి చెప్తాడు అనమాట. అండ్ ఈరోజు ఈవినింగ్ అయితే కనుక మన డీమాన్ పవన్ అయితే కనుక ఆయేషాతో ఫుల్ డ్యాన్స్ స్టెప్లు అవి నేర్పించడం, పక్కనే ఉండే ఇమాన్యుల్ అయితే కనుక ఫుల్ కామెంటరీ చేస్తూ ఉంటాడు. దీని తర్వాత రితు చౌదరి అయితే కొంచెం బాధపడి లోపలికి వెళ్ళిపోద్ది ఎమోషనల్గా. ఇలా ఒకటే కాదు 2-3 కాదు చాలా అయితే జరిగినాయి. ఈరోజు అయితే ఇంకా చెప్పుకోవాల్సిన మ్యాటర్ అయితే కనుక ఏం లేదు, ఎండ్ అయిపోయింది. రేపు అనగా 38వ రోజు ఏం టాపిక్ వస్తుందో మామ, ఆ టాపిక్తో అయితే కనుక మీ ముందు వచ్చేస్తున్నాను. ఓకేనా మామ, ఖచ్చితంగా ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి మామ, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నామినేషన్స్ వీడియో కూడా చేస్తాను, అది కూడా చూడండి. ఖచ్చితంగా మనకు సపోర్ట్ కావాలి మామ, మీ సపోర్ట్ అయితే కనుక ఎప్పుడు ఉంటుంది అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.